రూపాయి రూపాయి పంపించిన డబ్బులతో మీరు జల్సాలు చేసి అబ్బాయిలతో తిరిగి మీరు చావు అంచుల దాకా పోయి వాళ్ళని ఏడిపిస్తున్నారు. నిజంగా ఈ 2026 నిజంగా చాలా దారుణంగా తయారైపోతుంది. 20 అనుకున్నాము అయిపోయింది, ఇప్పుడు 26 నుంచి దారుణాల మీద దారుణాలు. ఇప్పుడు వైష్ణవి దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే ఎన్ని జరిగినాయి ఓన్లీ 3 monthsలో. అన్నీ ఎక్కడ పోతుంది సమాజం అర్థం కావట్లేదు. ఇప్పుడు అది ఆ న్యూస్ చూస్తే నాకు ఒకటి అనుమానం ఏంటంటే, ఈ అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడని చెప్పేసి చెప్తున్నారు, కానీ వన్ సైడ్ లవ్ అని కూడా చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు, కానీ హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి జాబ్ మానేసి ఊరికి వెళ్ళేసి టీచర్ జాబ్ చేసుకొని ఏదో బతుకుతుంటే కాపు కాసి మరీ మెడ చంపడం జరిగింది. చంపిన తర్వాత అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి మీద కూడా ఊరోళ్ళు దాడి చేసి ఎక్కడో బలంగా పాపం దెబ్బలు తగిలిన తర్వాత అవడం జరిగింది. చనిపోయే ముందు అబ్బాయి ఏం చెప్పాడంటే, 2 సంవత్సరాలు మేము లవ్ చేసుకున్నాము, నా డబ్బంతా ఖర్చు పెట్టాను, అలాంటి తర్వాత వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంది కాబట్టి నేను చంపేశానన్నాడు. మరి ఏమో తెలియదు. కానీ ఆ అబ్బాయి ఒకటే మాట ఏంటంటే, ఈ అబ్బాయికి దక్కలేదు కాబట్టి ఆ అమ్మాయిని చంపడం జరిగింది. కానీ లవ్ చేశాడా చేయలేదా అదే మనకు అర్థం కాలేదు. ఇంకా వన్ సైడ్ లవ్ అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో లవ్ ఉంటే మోసం చేసి ఇట్లా చేస్తే అలా కూడా చంపుతున్నారు. కానీ ఈ అబ్బాయి ఒకటి ఆలోచించాలి ఏంటంటే, అమ్మాయి సపోజ్ ఉదాహరణకి ఈ అబ్బాయి లవ్ చేయలేదు అనుకోండి, ఈ అబ్బాయే చేశాడు అనుకోండి, పోనీ అమ్మాయి మంచిగా ఉండాలని చెప్పి ఆలోచించే అబ్బాయి అయితే చంపకూడదు. ఎక్కడున్నా బాగుండాలి, లైఫ్ మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి అమ్మాయిని వదిలిపెట్టేసి ఉండింటే ఆ అబ్బాయి ఈరోజు మహాత్ముడి కంటే గొప్పవాడయి ఉండేవాడు. కానీ ఇంత దారుణంగా ఎందుకు అమ్మాయిల్ని ఇట్లా చంపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సమాజం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు. లవ్ చేస్తే చంపేస్తారు, చేయకుంటే చంపేస్తారు, ఇంకొకడికి ఎంగేజ్మెంట్ చేసుకున్నా చూడలేరు, చంపడమే. ఇప్పుడు ఏంటంటే ఈ భూమి మీద ఇప్పుడు 2020 నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అక్కడి నుంచి మన బ్రహ్మం గారు ఒకటే చెప్పారు, చూడండి 2020 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్రపంచంలో కల్లోలం అని చెప్పేసి అన్నారు, అయ్యింది. కానీ ఈ 2026 నిజంగా జనవరి నుంచి చాలా దారుణంగా తయారైపోయింది. అలాంటిది ఎందుకు 100 ఏళ్ల జీవితము మనకి దేవుడు పుట్టించాడు, ఉన్నా తీసుకొని వెళ్ళాలన్నా వదిలిపెట్టాలన్నా దేవుడి చేతిలో ఉంది. ఎవరికి హక్కు లేదు కదా చంపే హక్కు. అలాంటిది ఈ అమ్మాయిని ఇంత దారుణంగా చంపాడు కదా, అదే నాకు చాలా బాధేస్తుంది. చూడండి, ఒక్క అమ్మాయి లేకపోతే 99 లక్షలు కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కతే నమ్ముకుంటే ఎట్లా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు వన్ సైడ్ లవ్ అన్నప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఈ అమ్మాయి నిన్ను లవ్ చేయాలి కదా. అలాంటప్పుడు నీకు ఎవరిచ్చారు అధికారం, చంపే అధికారం? అది కూడా కాపలా కాసి 3 డేస్ నుంచి కాపలా కాసి చంపేశాడు. అలాంటిది నిజంగా సమాజం ఎక్కడికి పోతుందంటే, ఒక అమ్మాయి దక్కకుంటే నాకు దక్కకుంటే ఇంకొకటి దక్కకూడదురా, చంపేయాల్సిందే అని డిసైడ్ అయిపోతున్నారు. కానీ ఈ అబ్బాయి ప్రాణాలు కూడా అన్యాయంగా పోయినాయి కదా, దారుణంగా చంపేశారు, కొట్టి చంపారు. న్యాయం జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు అక్కడే ఎవరైతే అమ్మాయిని చంపాడు అక్కడే అబ్బాయి కూడా చనిపోయాడు. అవును, ఈ కేసుకి ఇదే న్యాయం అనుకోవచ్చా? మరి ఏం చెప్తారు? ఇంకా అబ్బాయి బతికుంటే మాత్రము పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు, కస్టడీలు, అవన్నీ పోలీసులకి టైం వేస్ట్ నాకు తెలిసి. ఇంకా ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇక్కడికి ఇంకా క్లైమాక్స్ ఇంకా అంతే. మనం అనుకోవాల్సింది ఏమైంది, ఇంకా అమ్మాయి చచ్చిపోయింది, ఈ అబ్బాయిని కూడా చంపేశారు, అది క్లైమాక్స్. ఒక సినిమా టైటిల్ లాగుంది ఇది, నిజంగా సినిమా స్టోరీ లాగుంది చూస్తుంటే మాత్రము. అబ్బాయిలు మీరు నిజంగా ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలు కూడా ఒకటే చెప్తున్నాను, అబ్బాయిలకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు ప్రేమిస్తారు ఒక అబ్బాయిని, ఒక చిన్న ప్రేమించి, కొంతమంది గురించి నేను చెప్తున్నాను, ఇది పక్కన పెడితే మోసం చేయడము, వాళ్ళని ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకొని మీరు మోసం చేస్తే కొంతమంది అబ్బాయిలు తట్టుకోలేరు, సెన్సిటివ్ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అమ్మాయిల్ని చంపడం కూడా జరిగింది, మనం చూసాం ఎన్నోసార్లు. అలా కాకుండా లవ్ చేస్తే మీరు మంచి పేరు ఏంటంటే, అబ్బా ఇలాంటి అమ్మాయిని లవ్ చేసి నన్ను మోసం చేయకుండా నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని నేను చూసుకోగలను అనే మీకు పట్టుదల ధైర్యం ఉంటే
లవ్ చేయండి. లేదు నాకు దక్కదు నేను చంపేస్తాను అంటే మాత్రము ఏ అమ్మాయి జోలికి పోకండి. దయచేసి చెప్తున్నాను. మీకు అటువైపు తల్లిదండ్రులు జీవితాంతం అటువైపు, పిల్లాడి తల్లిదండ్రులు అటువైపు ఏడవాలి, పిల్ల తల్లిదండ్రులు ఇటువైపు ఏడవాలి. అవసరమా చెప్పండి? వాళ్ళు ఎన్ని కలలు కనుంటారు. ఇదేనా మీరు తల్లిదండ్రులకి ఇచ్చే గిఫ్ట్? నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఇంత ఏడిపిస్తున్నారు. అది ఎంత పాపం తెలుస్తుందా మీకు? చాలా పాపం అది. ఎంత తల్లిదండ్రులు తండ్రి పక్కన పెట్టండి. ఒక తల్లి కన్నీళ్ళు పిల్లలకి తగులుతుందంటారు. చూస్తున్నారు కదా, ఆ కన్నీళ్ళే ఈరోజు మీకు తగులి మీరు సర్వనాశనం అయిపోతున్నారు. మీరు తల్లిదండ్రులనే మోసం చేస్తున్నారు. మీరు తల్లిదండ్రుల్ని మోసం చేసి వాళ్ళు కని పెంచి మీకు రూపాయి పంపించిన డబ్బులతో మీరు జల్సాలు చేసి అబ్బాయిలతో తిరిగి మీరు చావు అంచుల దాకా పోయి వాళ్ళని ఏడిపిస్తున్నారు. చూసారా? మీకు నిజంగా పుట్టగతులు ఉండవు. నేను చెప్తున్నాను.